నేను నీ మనవి ఆలకింతును. ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయం 12వ వచనం. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఈ ఉదయకాల సమయంలో నీ మాట ఎవరు వినట్లేదని బాధపడుతున్నావా, దిగులు పడుతున్నావా? భర్త భార్య మాట వినట్లేదని, భార్య భర్త మాట వినట్లేదని, పిల్లలు తల్లిదండ్రుల మాటలు వినట్లేదని దిగులు పడుతున్నావా? అయితే నీ కోసమే ఈ ఉదయకాల సమయంలో ఈ వాగ్దానం ద్వారా ఆ యేసుక్రీస్తు ప్రభువుల వారు మాట్లాడుతూ ఉన్నాడు. లోకంలో ఉన్నటువంటి వారు నీ మనవి ఆలకించకపోయినా ఆ యేసుక్రీస్తు ప్రభుల వారు నువ్వు చేసేటువంటి మనవిని ఆలకించడానికి సిద్ధంగా ఉన్నాడు. నీ మనవిని ఆలకించడమే కాకుండా దానికి తగ్గ సమాధానాన్ని నీకు అనుగ్రహించేటువంటి దేవుడిగా ఉన్నాడు. గనుక ఇక నుంచైనా నీ మనవిని ఈ లోకంలో ఉన్నవారికి తెలియజేయకుండా, నువ్వు నీ మాట ఎవరు వినట్లేదని విసుగు చెందకుండా, బాధపడకుండా, నీ ప్రతి మాటని, ప్రతి మనవిని ఆ యేసుక్రీస్తు ప్రభుల వారికి తెలియజేసేటువంటి వారంగా ఉండాలని కోరుకుంటూ ఈ దిన వాక్యం ద్వారా దేవుడు మనలందరినీ బలపరిచి దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న ప్రియ పరలోకమందున్న మా తండ్రి, మీకే కోట్లాది వందనాలు, స్తుతి స్తోత్రాలు ప్రభా. ఈ ఉదయకాల సమయంలో ఈ వాగ్దానం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకై వందనాలు ప్రభా. ఈ వాక్యాన్ని ఎవరైతే విని ఉన్నారో వారందరి జీవితాల్లో మీ కార్యాన్ని నెరవేర్చమని ప్రార్థన చేస్తున్నాం. వారు చేసేటువంటి ప్రతి మనవిని మీరే ఆలకించి వారికి సమాధానాన్ని అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ప్రతి కుటుంబాన్ని మీ కృపగల హస్తాలకు అప్పచెప్పుకుంటూ కృపనే కోరుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి మరి ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. ఆమేన్.